కూటమి అధికారంలోకి రాగానే పట్టణాలలో ఆస్తి పన్ను, ఇంటి పన్ను సమీక్షిస్తామని కూటమి నేతలు చెప్పారని, కానీ ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను 15% పెంచడానికి పథకాలు రూపొందిస్తూ నోటీసులు తయారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య అధ్యక్షులు సిహెచ్ బాబురావు తెలిపారు. ప్రజలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రజలపై మరింత భారాన్ని మోపవద్దని కోరారు. ఏప్రిల్ 1 నుంచి 15% ఆస్తి విలువ పెంచవద్దని, ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్ను 15% పెంపుదలను నిలిపివేయాలని, క్యాపిటల్ విలువపై ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ఎంబీవీకే భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య అధ్యక్షులు సిహెచ్ బాబురావు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబిరెడ్డి, ఆంజనేయులు మాట్లాడుతూ గత 4 ఏళ్ల నుంచి దాదాపు 15% చొప్పున ఇప్పటికే 100% ఆస్తి పన్ను పెంచారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రజలు భారాలు మోయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి కొత్తగా మేము భారాలు వెయ్యము అని చెప్పారు. సంతోషం. అలాగే పట్టణాలలో ఆస్తి పన్ను, ఇంటి పన్ను మేము అధికారంలో రాగానే సమీక్షిస్తామని తెలియజేశారు. కానీ రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుండి వచ్చే ఆర్థిక సంవత్సరానికి మళ్ళీ ఇంటి పన్నులు 15% గత ప్రభుత్వం ఆస్తి పన్ను లెక్కించే విధానాన్ని మార్చింది. అంతకుముందు అద్దె విలువ మీద ఉండేదాన్ని క్యాపిటల్ విలువ మీదకి తీసుకొచ్చారు. దీని మీద ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసాం. అయినా సరే ఆ ప్రభుత్వం తగ్గించలేదు. కానీ తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వీళ్ళు నా ఎన్నికల క్యాంపెయిన్లో ఉన్నప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే ఆస్తి పన్నుని సమీక్షిస్తాం, కొన్ని చోట్లయితే మేము తగ్గిస్తామని కూడా చెప్పారు. కానీ సమీక్ష లేదు, తగ్గించటం లేదు. సరే, పోయినసారి అంటే జూన్లో వచ్చారు కాబట్టి అర్థం చేసుకున్నాం. కూడా పన్నులు పెంచుతున్నాయి. అది కూడా ప్రతి సంవత్సరం 15%. ఇదివరకైతే మనకి 5 సంవత్సరాలకు ఒకసారి 10%, 15% పెంచేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి పెంచేదాన్ని ప్రతి సంవత్సరం కూడా పెంచుతున్నారు. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పెంచినా లేదు, ఇంకా పెంచడానికి కూడా ప్రభుత్వం ఎందుకని భయపడటం లేదు అనే మనం మొట్టమొదట ఆలోచించాలి. మూలాల్లోకి వెళ్ళి 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది.